ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్మును ఖరారు చేసినట్లుగా జేపీ నడ్డా వెల్లడించారు. ద్రౌపది ముర్ము పేరును భాజపా పార్లమెంటరీ పార్టీ సమావేశంలో విస్తృతంగా చర్చించిన అనంతరం ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్మును ప్రకటించినట్టుగా జేపీ నడ్డా తెలిపారు. దాదాపు 20 మంది గురించి సమావేశంలో చర్చించినట్టుగా జేపీ నడ్డా వెల్లడించారు. అయితే ఎస్టీ మహిళగా ద్రౌపది ముర్మును ఎంపిక చేసినట్టుగా కూడా ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా జేపీ నడ్డా పార్లమెంటరీ పార్టీ సమావేశంలో తెలిపినట్టుగా తెలుపుతోంది. ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్మును ఖరారు చేశారు. రాష్ట్రపతిగా ఎస్టీ మహిళను చేయాలని నిర్ణయించినట్టుగా కూడా జేపీ నడ్డా వెల్లడించారు. అయితే మొత్తంగా చాలా మంది పేర్లను పరిశీలించిన తర్వాత రాష్ట్రపతిగా ఎస్టీ మహిళగా ద్రౌపది ముర్ము పేరును ప్రతిపాదించినట్టుగా జేపీ నడ్డా తెలిపారు. ద్రౌపది ముర్ము విశేష ప్రతిభాశాలి అని కూడా జేపీ నడ్డా చెబుతూ ఉన్నారు. మంత్రిగా గవర్నర్గా ద్రౌపది ముర్ము రాణించారన్నట్టుగా జేపీ నడ్డా వెల్లడిస్తూ ఉన్నారు. ఇక మొత్తానికి భాజపా పార్లమెంటరీ పార్టీ విస్తృత సమావేశంలో ఫైనల్ గా ద్రౌపది ముర్ము పేరును ఖరారు చేసినట్టుగా తెలుస్తోంది. దాదాపు 20 మంది గురించి సమావేశంలో చర్చించామని జేపీ నడ్డా చెబుతూ ఉన్నారు. ఎస్టీ మహిళకు అవకాశం ఇవ్వాలన్న ఉద్దేశంతోనే ఈసారి ద్రౌపది ముర్ము పేరును ఖరారు చేసినట్టుగా జేపీ నడ్డా వెల్లడించారు. మంత్రిగా గవర్నర్గా కూడా ద్రౌపది ముర్ము రాణించినట్టుగా జేపీ నడ్డా వెల్లడించారు. ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము పేరును ఖరారు చేశారు. భాజపా పార్లమెంటరీ పార్టీ సమావేశంలో మొత్తం 20 మంది పేర్లను పరిశీలించిన తర్వాత ఎస్టీ మహిళ ద్రౌపది ముర్ము పేరును ఖరారు చేసినట్టుగా తెలుస్తోంది. అయితే మొత్తంగా మంత్రిగా గవర్నర్గా కూడా ద్రౌపది ముర్ము రాణించారు. ప్రతిభాశాలి అని కూడా జేపీ నడ్డా చెబుతూ ఉన్నారు. ద్రౌపది ముర్ము పేరును ఫైనల్ గా ఖరారు చేసినట్టుగా తెలుస్తోంది. తీవ్ర తర్జన భర్జనల అనంతరం 20 మంది పేర్లను పరిశీలించిన అనంతరం ద్రౌపది ముర్ము పేరును ఖరారు చేశారు. ఉదయం నుంచి కూడా పలువురి పేర్లు వచ్చినప్పటికీ తెరపైకి చివరిగా ఈ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో విస్తృతంగా చర్చించిన అనంతరం ద్రౌపది ముర్ము పేరును రాష్ట్రపతి అభ్యర్థిగా ఖరారు చేశారు. భాజపా పార్లమెంటరీ బోర్డు సమావేశం ముగిసింది. రాష్ట్రపతి అభ్యర్థిగా ఎస్టీ మహిళకు అవకాశం ఇవ్వాలన్న ఉద్దేశంతో ద్రౌపది ముర్ము పేరును ఖరారు చేశారు. ద్రౌపది ముర్ము జార్ఖండ్ గవర్నర్గా కూడా పనిచేశారు. మంత్రిగా గవర్నర్గా ప్రతిభాశాలి అని కూడా జేపీ నడ్డా వెల్లడిస్తూ ఉన్నారు. అయితే 20 మంది పేర్లను పరిశీలించాం. చివరిగా ద్రౌపది ముర్మును రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించినట్టుగా తెలుస్తోంది. ఉదయం నుంచి కూడా పలువురి పేర్లు తెరపైకి వచ్చినప్పటికీ పలువురితో చర్చలు జరిపినప్పటికీ చివరిగా ద్రౌపది ముర్ము పేరును ఖరారు చేసినట్టుగా తెలుస్తోంది. మొత్తానికి ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము పేరును ఖరారు చేశారు. ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము ఖరారయ్యారు. ఈ మేరకు భాజపా పార్లమెంటరీ బోర్డు సమావేశంలో కమలనాథులు నిర్ణయం తీసుకున్నారు. మిత్రపక్షాలతో మాట్లాడి రాష్ట్రపతి అభ్యర్థిని ప్రకటించినట్లు తెలిపారు. ద్రౌపది ముర్ము జార్ఖండ్ గవర్నర్గా పనిచేశారు. ఒడిశాలోని మయూర్భంజ్ జిల్లా బైడపోసిలో ఆమె జన్మించారు.
ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము ఖరారయ్యారు. మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. అరుణ్, చెప్పండి. ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము ఖరారయ్యారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. అరుణ్, చెప్పండి. బీజేపీ పార్లమెంటరీ బోర్డు కొద్దిసేపటి క్రితం ముగిసింది. పార్లమెంటరీ బోర్డులో జరిగినటువంటి నిర్ణయాలను బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వివరించారు. తొలిసారిగా గిరిజనులకు, అది కూడా గిరిజనకు సంబంధించినటువంటి మహిళలకు ప్రాధాన్యత ఇస్తూ ఈసారి రాష్ట్రపతి అభ్యర్థిగా రేసులో పెడుతున్నట్లుగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కొద్దిసేపటి క్రితం ప్రకటించడం జరిగింది. ద్రౌపది ముర్ముకు ఈసారి అవకాశం కల్పిస్తున్నామని చెప్పి ఆయన స్పష్టం చేస్తూ తొలిసారి అందరి ఊహలకు అనుగుణంగా జరగకుండా 20 మంది పేర్లను దాదాపు తాము పరిశీలనలోకి తీసుకున్నామని, ఈ పరిశీలన అనంతరం తాము ఈ పేరును ప్రతిపాదించడానికి తమకు అవకాశం దొరికిందని, తొలిసారిగా భారతదేశ చరిత్రలో ఒక గిరిజనకు సంబంధించి గిరిజన మహిళను అత్యంత ఉన్నతమైనటువంటి పదవిలో కూర్చోబెట్టేందుకు బీజేపీకి అవకాశం దొరికింది అని చెప్పి జేపీ నడ్డా ప్రకటించారు. ద్రౌపది ముర్ము అత్యంత పేదరికమైనటువంటి, అత్యంత వెనుకబడిన ప్రాంతం నుంచి వచ్చారని, తను విద్యారంగంలో కృషి చేస్తూ టీచర్ గా పనిచేస్తూనే బీజేపీకి అత్యంత సన్నిహితంగా మెలిగారని, బీజేపీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్గా 2013 నుంచి బీజేపీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్గా ఉన్నారని, అంతకుముందు బీజేపీ 2010లో బీజేపీ మయూర్భంజ్కి సంబంధించినటువంటి బీజేపీ జిల్లా అధ్యక్షురాలుగా పనిచేసినట్లుగా వివరించారు. దానికి సందర్భంలోనే ఎప్పటి నుంచి తాను 1997లో నుంచి అన్ని రకాల యాక్టివిటీస్లో పాల్గొంటున్నట్లుగా, టీచర్ ద్వారా వృత్తి ప్రారంభించి ఆ తదుపరి బీజేపీకి సంబంధించినటువంటి కార్యకలాపాలతోటి అట్రాక్ట్ అయ్యి కొనసాగింపుగానే బీజేపీలో పూర్తిస్థాయి కార్యకర్తగా వచ్చినట్లుగా చెప్పడం జరిగింది. ఒరిస్సాలో యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్లో పనిచేసినట్లుగాను, ఆ తర్వాత 2000 నుంచి 2004 వరకు మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ నుంచి అంటే ఒరిస్సా అసెంబ్లీకి ఎన్నికయ్యారని, ఒరిస్సా అసెంబ్లీలో 2 సార్లు అత్యంత ఉన్నతమైనటువంటి అవార్డును అందుకున్నట్లుగా బీజేపీ ప్రకటించింది. ఆమె సంబంధించి 2006 నుంచి 2009 వరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలుగా, ఎస్టీ మోర్చాకు సంబంధించిన రాష్ట్ర అధ్యక్షురాలుగా పనిచేశారని, 2007లో నీలకంఠ అవార్డును, బెస్ట్ ఎమ్మెల్యేగా నీలకంఠ అవార్డును అందుకున్నట్లుగా ఆమె ద్రౌపది ముర్ముకు సంబంధించినటువంటి ప్రొఫైల్ ప్రకారం తెలుస్తూ ఉంది. 2010 అంటే దాదాపు 1994 నుంచి 97 వరకు హానరరీ టీచర్గా పనిచేసినట్లుగా, ఆ తర్వాత 97లో కౌన్సిలర్గా ఎన్నికయ్యారని, ఆ తర్వాత వైస్ చైర్పర్సన్గా రాయ్గంజ్ పూర్ నుంచి కౌన్సిలర్గా వైస్ చైర్పర్సన్గా ఎన్నికయ్యారని, ఈ విధంగా బీజేపీకి సంబంధించినటువంటి ప్రస్థానంలో తాను ఒక టీచర్గా ఎన్నికయ్యి ఆ తదుపరి అనేక అంచెలుగా ఎదుగుతూ ఈరోజు ప్రస్తుతం గవర్నర్గా పనిచేస్తున్నట్లుగా బీజేపీ వర్గాలు వెల్లడించాయి. ఆ తర్వాత వచ్చినటువంటి 20 మంది పేర్లను పరిశీలించిన తర్వాత బీజేపీకి సంబంధించి ఎన్డీఏ పక్షాలతో చర్చలు జరిపి, ఆ తర్వాత వచ్చినటువంటి పేర్లను అన్నిటినీ అబ్జర్వ్ చేసి వాటన్నిటిపైన పూర్తి స్థాయిలో చర్చ జరిపిన తర్వాత బీజేపీలో అత్యంత ఉన్నతమైనటువంటి పదవిలో, అత్యంత ఉన్నత స్థాయికి సంబంధించినటువంటి వ్యక్తుల పరిస్థితుల్లోకి గిరిజనులకు అవకాశం కల్పించాలి అనేటువంటి ఉద్దేశంతోనే ఈ విధమైనటువంటి నిర్ణయం తీసుకున్నట్లుగా బీజేపీ బోర్డులో పూర్తి స్థాయిలో చర్చ జరిగిన తర్వాత 20 మంది పేర్లను పరిశీలించిన తర్వాత, అదేవిధంగా ఎన్డీఏకి సంబంధించినటువంటి పక్షాలు, ఎన్డీఏకి మద్దతు ఇస్తున్నటువంటి పక్షాలతో పూర్తి స్థాయి చర్చలు జరిపిన తర్వాత విపక్షాలతోటి చర్చలు జరపడానికి తనకు రాజ్నాథ్ సింగ్కు కలిపి అవకాశం ఇచ్చారని, ఆ కమిటీ ద్వారా మరింత మందిని చేరువయ్యి వారందరి ద్వారా చర్చలు జరిపిన తర్వాత 20 మంది అభ్యర్థుల పేర్లు పరిశీలనలోకి తీసుకొని, ఆ తర్వాత తుది నిర్ణయంగా ఒక గిరిజన మహిళకు దేశంలోనే అత్యంత ఉన్నత స్థానమైనటువంటి రాష్ట్రపతి పదవిని కట్టబెట్టేందుకు తాము సిద్ధమైనట్లుగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కొద్దిసేపటి క్రితం ప్రకటించారు. ఇప్పటి వరకు భారతదేశ చరిత్రలో ఒక గిరిజన వ్యక్తి, ఒక గిరిజన పర్టికులర్గా చెప్పుకోవాలంటే గిరిజన మహిళ అత్యంత ఉన్నత స్థానంలో ఇప్పటి వరకు కూర్చోలేదు. ఆ స్థానాన్ని తాము కల్పిస్తున్నామని, గిరిజనులను అత్యంత ఉన్నతులుగా తీర్చిదిద్దటంలో ఇది చాలా ముందడుగుగా భావించవచ్చని, అత్యంత వెనుకబడిన ప్రాంతం నుంచి, అత్యంత అభివృద్ధి లేనటువంటి ప్రాంతం నుంచి
ఉన్నతమైనటువంటి స్థానానికి అంచెలంచెలుగా ఎదుగుతూ పార్టీలో అదేవిధంగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి వ్యవహారాల్లో ఉన్నత విద్యను అభ్యసించే దాంట్లో అదేవిధంగా ఉన్నతమైనటువంటి విలువలను పెంపొందించే దాంట్లో అత్యంత ఎక్కువ కృషి చేసినటువంటి ద్రౌపది ముర్ముకు ఈసారి పూర్తి స్థాయి అవకాశం కల్పించినట్లుగా బీజేపీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఎప్పుడు నామినేషన్ దాఖలు చేస్తారు, అదేవిధంగా ఎక్కడెక్కడ పర్యటించాలి, ఏ ఏ రాష్ట్రాల్లో పర్యటించాలనేటువంటి విషయాలన్నింటినీ కూడా తదుపరి కార్యాచరణ రూపొందించనున్నట్లుగా బీజేపీ ప్రకటించింది. ఓవర్ టు స్టూడియో. ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము ఖరారయ్యారు. ఈ మేరకు భాజపా పార్లమెంటరీ బోర్డు సమావేశంలో కమలనాథులు నిర్ణయం తీసుకున్నారు. మిత్రపక్షాలతో మాట్లాడి రాష్ట్రపతి అభ్యర్థిని ప్రకటించినట్లు తెలిపారు. ద్రౌపది ముర్ము జార్ఖండ్ గవర్నర్గా పనిచేశారు. ఒడిశాలోని మయూర్భంజ్ జిల్లా బైడపోసిలో ఆమె జన్మించారు. పార్టీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో 20 మందికి పైగా పేర్లు చర్చకు వచ్చినట్లు భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలిపారు. సుదీర్ఘ సంప్రదింపుల అనంతరం ఎస్టీ వర్గానికి చెందిన మహిళను రైజినా హిల్స్ కు పంపాలని నిర్ణయించినట్లు తెలిపారు. मित्रों, आज भारतीय जनता पार्टी की संसदीय बोर्ड की बैठक आदरणीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी की उपस्थिति में और सभी संसदीय बोर्ड के सदस्यों के बीच में हमारी आज बैठक हुई। और हम सब लोग जानते हैं कि 15 जून को राष्ट्रपति के चुनाव की अधिसूचना जारी हुई थी और उसी समय ये अधिकृत किया गया था पार्टी की ओर से कि हमारे वरिष्ठ नेता भारत के रक्षा मंत्री श्री राजनाथ सिंह जी और मैं पार्टी के अध्यक्ष के रूप में विभिन्न घटक दलों से और हमारे जो यूपीए के पार्टियां हैं उनके नेता, उनके साथ हम बातचीत करें और बातचीत करके राष्ट्रपति के चुनाव के लिए सर्वसम्मति बनाते हुए हम आगे बढ़ें। हमारे आदरणीय राजनाथ जी ने यूपीए के घटक दलों के नेताओं के साथ बातचीत की, कुछ के साथ उन्होंने बातचीत की, कुछ के साथ हमने बातचीत की। बातचीत का दौर चलता रहा, लेकिन कोई सर्वसम्मति पर आने की बात हो नहीं पाई और नामों की चर्चा के बारे में भी कोई सर्वसम्मति नहीं हो पाई। और आज हम जानते हैं कि यूपीए ने अपना राष्ट्रपति का प्रत्याशी घोषित कर दिया है। इसलिए आज की बैठक में हम सब लोग जो संसदीय बोर्ड के सदस्य थे, सब इस मत के आए कि भारतीय जनता पार्टी एनडीए अपने सभी घटक दलों के साथ बातचीत करते हुए हम राष्ट्रपति चुनाव में अपना प्रत्याशी घोषित करें, क्योंकि यूपीए ने घोषित कर दिया। हम चाहते थे कि सर्वसम्मति से कैंडिडेट आए, क्योंकि राष्ट्रपति का चुनाव सर्वसम्मति से होता है तो अच्छा रहता है, लेकिन इस प्रकार का उन्होंने जब कैंडिडेट घोषित कर दिया तो हम लोगों ने आज बैठक में हमारे अपने एनडीए के घटक के लोगों के साथ बातचीत करते हुए और लगभग 20 नामों पर हमारे यहाँ लंबे दौर की चर्चा हुई और चर्चा में सब लोगों के साथ बातचीत करते हुए एक सर्वसम्मति इस बात पर बनी कि सभी नामों पर चर्चा हुई, विस्तृत चर्चा हुई, लेकिन कुल मिलाकर के ये बात सामने आई कि हमें प्रत्याशी के रूप में कोई पूर्व से ढूंढना चाहिए, भारत के पूर्वी क्षेत्र से ढूंढना चाहिए और हो सके और हमारा प्रयास हो महिला को हमको स्थान देना चाहिए। और आज तक कोई आदिवासी ट्राइबल प्रत्याशी राष्ट्रपति के रूप में नहीं आया है, इसलिए हमें ट्राइबल पर और पहली बार कोई ट्राइबल को भारतीय एनडीए की तरफ से हम कैंडिडेट बना सकेंगे, ऐसा संसदीय बोर्ड, पार्लियामेंट्री बोर्ड का मत था। और इसलिए श्रीमती द्रौपदी मुर्मू इनको
राष्ट्रपति का प्रत्याशी घोषित किया गया है एनडीए की तरफ से। और हम सब जानते हैं कि श्रीमती द्रौपदी मुर्मू जैसे राधाकृष्णन जी शिक्षा से जुड़े हुए थे, सर्वपल्ली राधाकृष्णन राष्ट्रपति के रूप में, उसी प्रकार द्रौपदी जी का भी जीवन